జై శ్రీమన్నారాయణ. జూలై 6వ తారీఖు ఆదివారం తొలి ఏకాదశి. తిథుల్లో ఏకాదశి విశిష్టమైనది. అందున ఆషాఢమాస శుద్ధ ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైనది. ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఈరోజు చేసే అర్చనలకు శ్రీ మహావిష్ణువు ప్రీతి చెంది భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ రోజున ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయంటారు. పురాణ కథనాన్ని అనుసరించి విష్ణువు మురాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో సేదతీరుతుంటాడు. అది గమనించిన ఆ రాక్షసుడు మాయోపాయంతో దాడికి సిద్ధమైనాడు. అప్పుడు విష్ణువు శరీరం నుంచి యోగమాయ శక్తి రూపంలో వెలువడి మురాసురుణ్ణి సంహరించింది. ఆ శక్తి స్వరూపానికి శ్రీహరి వరం అనుగ్రహించాడు. ఆ స్వామికి ప్రియమైన తిథిగా ఏకాదశి పేరిట పూజలు అందుకుంటోంది. విష్ణుమూర్తి యోగ నిద్రలో ప్రవేశించే ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి శయన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఉపవాస జాగారాలు పాటిస్తారు. ఉపవాసం వలన ఇంద్రియ నిగ్రహం నిలబడటమే కాదు, జీర్ణ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఏకాదశి ఉపవాసానంతరం ద్వాదశి నాడు ఉదయాన్నే స్వామిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత భోజనం చేస్తారు. తొలి ఏకాదశి రోజున పేలాల్లో బెల్లం, యాలకులు వేసి దంచి పిండిగా తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించి ప్రసాదంగా సేవిస్తారు. ఇది ఆరోగ్యప్రదాయిని అని, ఈ కాలంలో వచ్చే అనారోగ్యాలను శరీరం తట్టుకోగల శక్తిని కలిగిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి మొదలవుతుంది. ఏకాదశి నియమాలను పాటించేవారు జ్ఞానవంతులవుతారు, గత జన్మల పాపాలు తొలగిపోతాయి అని పెద్దలు అంటుంటారు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు జ్యోతిష్యులు, శ్రీ పాంచరాత్ర ఆగమ పురోహితులు, హైకోర్టు న్యాయవాది.